నన్ను మేడం అని పిలవడం కంటే సీతక్క అని ఆప్యాయంగా పిలిస్తేనే నాకు ఎంతో ఇష్టమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. పదవులు శాశ్వతం కాదని, విలువలు ముఖ్యమని ఆమె పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 6 గ్యారంటీల స్కీములను పక్కాగా అమలు చేస్తామన్నారు. ఇప్పటికే 2 అమలు చేశామని ఆమె తెలిపారు. త్వరలోనే మిగతా వాటిని కూడా అమలు చేస్తామన్నారు. ఇది గడిల పాలన కాదని గల్లీ బిడ్డల పాలన అని ఆమె వ్యాఖ్యానించారు. ఈ 6 గ్యారంటీల పథకాలలో మనకు మరి మొదట మహిళలందరూ ఇక్కడ అక్కలు చాలా మంది వచ్చారు. ఆడవాళ్ళ యొక్క పరిస్థితిని చూసి సీఎం గారు సోనియమ్మ గారు బస్ ఫ్రీ చేయడం జరిగింది. రోజుకు మరి ఎక్కడికైనా వెళ్ళాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవస్థ కాబట్టి బస్ ఫ్రీ ఉంది. ఆరోగ్యం కూడా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద 10 లక్షల వరకు మీకు ఉచితంగా వైద్యం కూడా అందించడం కోసం మేము మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి 2 రోజులలోనే మరి సోనియమ్మ బర్త్డే సందర్భంగా ఆనాడు తెలంగాణను ప్రకటించిన రోజును దృష్టిలో పెట్టుకొని డిసెంబర్ 9వ తారీఖు నాడే మరి ఉచిత బస్సు ప్రయాణము అందరికీ ఆరోగ్యశ్రీ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని పెట్టి ఇప్పుడు మరి ఇందిరమ్మ ఇళ్ల కోసం గృహజ్యోతి అంటే ఉచితంగా 200 యూనిట్ల వరకు మీకు కరెంట్ ఫ్రీ, దాదాపుగా ఇళ్లలో అందరికి కరెంట్ ఫ్రీగానే ఉంటుంది. అదేవిధంగా మరి రైతు భరోసా కింద రైతు బంధు కానీ మరి రైతులు కానటువంటి కూలీలకు కూడా నెలకు 1000 రూపాయలు, భూములు ఉన్నోళ్ళకే కాకుండా భూమి లేనటువంటి నిరుపేదలకు కూడా 1000 రూపాయల చొప్పున పథకం. ఇది ప్రజల పాలన, ప్రజల సంక్షేమం కోరుకునేటువంటి పాలన తప్ప ప్రజల్ని సంక్షోభంలోకి నెట్టే పరిస్థితి కాంగ్రెస్ పార్టీది కాదు, కాంగ్రెస్ ప్రభుత్వంది కాదు అని తెలియజేస్తా ఉన్నాను. మీరందరూ ఇంత పొద్దున్నే 7 గంటలకు మరి ఇళ్ల నుంచి ఒక పండుగ వాతావరణంలో మన ఇళ్లకు ఇప్పుడే సంక్రాంతి వచ్చినట్టుగా, ఇప్పుడే మన ఇళ్ల నాగోబా జాతర పండుగ వచ్చినట్టుగా మీరు ఈరోజు దరఖాస్తుల కార్యక్రమంలో పాల్గొనడం చాలా చాలా సంతోషం. మీరందరూ కూడా మీ ఆడబిడ్డలా నన్ను దీవించినందుకు పేరు పేరున నమస్కారాలు. మేడం అని అనంతు సీతక్కనే, మేడం లేదు, మేడం అంటే దూరం అయిపోతాం. సీతక్క అంటేనే మీ అక్క, మీ చెల్లెలు, నేను. అదే గుర్తుపెట్టుకోండి. అదే స్వాస్థ్యం. పదవులు స్వాస్థ్యం కాదు, విలువలు స్వాస్థ్యం, మంచి పనులు స్వాస్థ్యం. కాబట్టి మీరు ఎప్పుడైనా నన్ను సీతక్క అని పిలవచ్చు. మీరు ఇక్కడికి అందరికి వచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు. రామ్ రామ్.